శంఖారావము 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో 3వ శ్లోకము. మన రికార్డింగ్లో 50వ నంబరు. శమము అనే హెడ్డింగ్. యోగస్థితికి ఆరోహణము చేయదలచి సాధకుడు అనేక సద్గ్రంథములను పఠించి సారాంశమును స్వీకరించుచు పరమార్థమును గ్రహించును. పెద్దలను దర్శించి వారి ప్రవచనములను శ్రద్ధతో ఆలకించును. వానిని మనస్సునకు విశదపరుచుకొనును. అయినను మనస్సు పరిపరి విధముల పనిచేయుచుండును. దిగులు, కోపము, ఆశ, నిరాశ, ఇతరులను గూర్చిన అభిప్రాయములు, ఇతరులలో కనిపించు లోపములు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, బంధుమిత్రాదులు, సాంఘిక ఆర్థిక సమస్యలు మున్నగునవన్నీ మనస్సును ఒక్కొక్క దినమున ఒక్కొక్క విధముగా ఒక్కొక్క ధోరణిలో నిలుపును. ఇక యోగస్థితి ఎక్కడా? కనుక సాధకుడు మరల పరిశీలించి ఒక రహస్యమును తెలుసుకొనును. మనస్సు యోగస్థితిలో నిలబడుటకు సత్కర్మయే కారణము కానీ మిగిలినవి ముఖ్య కారణములు కావు. శరీర శ్రమతో, వాక్కుతో, మనస్సుతో కూడిన త్రికరణ శుద్ధి అయిన సత్కర్మాచరణమే మనస్సు పరిశుభ్రమగుటకు, యోగస్థితిలో నిలబడుటకు కారణమగును. ఈ రహస్యము నెరిగిన సాధకుడు నిరంతరము సత్కర్మాచరణమునందు నిమగ్నుడగును. సాధకుడు యోగస్థితిలోనికి ఆరోహణ చేయుటకు కారణము సత్కర్మాచరణమొక్కటే. ఇట్లు ఒకమారు యోగస్థితి లభించిన వెనుక ఇక చెదరిపోదు అనే సిద్ధాంతము లేదు. ఏ సత్కర్మలనాచరించుట వలన మనస్సు చెదరని స్థితిలో నిలబడినదో ఆ కర్మలను ఆచరించుచుండిననే అతని యోగస్థితి మరల చెదరక నిలబడి ఉండును. ఇట్లు దిగజారక నిలబడి ఉండుటను శమము అందురు. శమము అనగా తన అభిప్రాయములు, సంకల్పములు, మనోవికారములు తన యందు శమించుట. ఎంతకాలము సత్కర్మలాచరించినను మానిన రోజు నుండి శమము నుండి దిగజారును. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినవాడు వాణిజ్యము చేయుచున్నచో ఆర్జనము కలిగి తన జీవనోపాధి కోసము పై 1,00,000 రూపాయలలో కన్నము పెట్టకుండా జీవించుటకు వీలగును. 10 సంవత్సరములు నిరంతరముగా వాణిజ్యము చేసి 10 లక్షలు ఆర్జించవచ్చును. కానీ ఏనాడు వాణిజ్యము మానునో ఆనాటి నుండి జీవనోపాధి కొరకు ఉన్న డబ్బులో కన్నము పెట్టవలసి వచ్చును. 10 లక్షల ఆస్తి తండ్రి నుండి సంక్రమించిన వాడు వాణిజ్యము చేయక మొదటి నుండి ఊరకున్నచో కన్నము పెద్దదై 10 లక్షలు సున్నా అగును. 1,00,000 రూపాయలే సంక్రమించిన వాడు మొదటి నుండి వాణిజ్యము చేయుచున్నచో వాని ధనము పెరుగును, కానీ ఎన్నడూనూ సున్నా కాదు. ఇచ్చట వానిని కాపాడుచున్నది వాణిజ్యమే గాని ధనము కాదు. అట్లే యోగస్థితినిచ్చి శమమున నిలుపునది సత్కర్మయే గాని తాను నేర్చిన ఇతరమేదియూ కాదు. అభ్యాసకాలమున సాధకుడు సత్కర్మ సాధన చేసి యోగస్థితిని ఆరోహింపవలెను. ఒకమారు ఆరోహించిన వాడు శమమున నిలబడుటకు సత్కర్మలను ఆచరించుచునే ఉండవలెను. 3వ శ్లోకం అయిపోయింది. ఒకడు యోగస్థితిని ఆరోహించినా లేదా అని ఎట్లు తెలియను? తన గురువు చెప్పుట వలననా, ఇతరులు మెచ్చుకొనుట వలననా, సత్కీర్తి వలననా, ఇందు దేని వలన కాదు. తాను పనులు ఆరంభించుటకు కారణమేమో గమనించుట వలన తెలియను. చేయవలెనని మనస్సు కనిపించుట, కొన్ని సత్కర్మలు తనకు నచ్చుట, వానిని ఆచరించుచున్నప్పుడు తనకు ఆహ్లాదముగా ఉండుట, వీలు పడినప్పుడు వేదన కలుగుట అనునవి సూచనలు కారాదు. ఇవి సూచనలైనంత కాలము తాను సాధకుడే గాని యోగస్థితి చెందినవాడు కాడు అని తెలుసుకొనవలెను. ఏనాడు ఈ కారణములన్నీ సత్కర్మాచరణము కొరకు సన్యసింపబడునో ఆనాడే తాను యోగస్థితి చెందెనని తెలియవలెను. దీని సారాంశమేమనగా సత్కర్మాచరణకు కూడా కారణము ఆకర్షణయో పుణ్యాదులయందు భ్రాంతియో అయినచో
తాను యోగస్థితి పొందినవాడు కాక విఘ్నములలో చిక్కుకొనుచుండును. సత్కర్మ కేవలము దినచర్య వలె అభ్యాసమైన వాడు యోగస్థుడగును. అతనికి విఘ్నములుండవు. అనగా మారుచున్న పరిస్థితులను చూచి విఘ్నములని తలచుట, చికాకు పడుట ఉండవు. ఎవనికి విఘ్న దృష్టి ఉండునో అట్టివాని మనస్సు వాడికి శత్రువుగా పనిచేయును. ఎవనికట్టి విఘ్న దృష్టి లేదో వానికి తానే దగ్గర చుట్టము. తన మనస్సు తనకు శత్రువుగా పనిచేయువాడు ఆత్మవంతుడు కాడు. అనగా మనస్సను తాను, ఆత్మయను తనయందు ఇంకను చేరుకొన్నవాడు కాడు అని అర్థము. ఎవనికి మనస్సు దగ్గర చుట్టముగా పనిచేయునో వాడు ఆత్మవంతుడు. మనస్సు అను తనను ఈ విధముగా జయించిన వాడే ఆత్మవంతుడు, ప్రశాంతుడును. అట్టివానిని పరమాత్మ ఆవరించి సమీపస్థుడై ఉండును. 4, 5, 6, 7 శ్లోకాలు అయిపోయినాయి. తాను మనస్సుగా దిగజారి ఉన్నప్పుడు తన అభిప్రాయములు తనవి, తన స్వభావము తనది. ఇట్లే ఎవరి స్వభావము వారిది. ఒకరికి ఇంకొకరికి నడుమ ప్రత్యేకత అను భేదం ఏర్పడును. మనస్సు తన యందు శమించిన వానికి తన అభిప్రాయములు ఉండవు, తన స్వభావము ఉండదు. ఇట్టి ఇరువురి నడుమ ఒకే స్వభావము ఉండును. అట్టివారి స్వభావము మిగిలిన జీవరాశుల స్వభావముతో ఒకటిగా ఉండును. మిగిలిన వారికి అభిప్రాయములు వేర్వేరుగా ఉండవచ్చును. ప్రశాంత మనస్కునకు మాత్రము మిగిలిన వారి యందు ఒకే స్వభావం ఉండును. ఇట్లందరిలో సర్వాంతర్యామిత్వము చెందిన స్వభావమే పరమాత్మ యొక్క స్వభావము లేక పరాప్రకృతి. ఈ స్థితిలో ఉన్నవారికి పరమాత్మ ఎప్పుడునూ సన్నిహితుడే. అట్టివాడు జ్ఞానమునందు విజ్ఞానమునందు తృప్తిని అనుభవించుచు తానందే జీవించును. వానికి శరీరం ఒక గృహమే కాని పరిమితి కాదు. వాడు అందరియందునూ అంతర్యామిగా ఉండగలడు. ఇదియే అన్ని జీవులను ఒకే సృష్టిగా నిలిపి ఉంచిన యోగము. దానిని అనుభవించువాడు యోగి. వానికి మాత్రమే బంగారమునందును మట్టిబెడ్డయందును సమదృష్టి నిలచును. ఒక బంగారు కణికను రసాయనిక శాస్త్ర దృష్ట్యా చూచినచో అది ఒక ద్రవ్యమునకు సంబంధించిన అణువుల సముదాయము మాత్రమే. అట్లే యోగి దృష్టిలో బంగారు కణిక అయినను, రాయి అయినను, మట్టిబెడ్డ అయినను అంతర్యామిగా ఉన్న భగవంతుని యొక్క వివిధ రూపములే. అతని దృష్టిలో అందున్న అంతర్యామికే ప్రాముఖ్యము గాని బంగారము అను అభిప్రాయముతో గాని, పేరుతో గాని, వస్తు స్వభావ భేదములతో గాని సంబంధము లేదు. 8వ శ్లోకం అయిపోయింది. ఇంకొక హెడ్డింగ్ ఇస్తున్నారు ఇక్కడ, కూటస్థుడు అనే హెడ్డింగ్. ఇతడు మంచి హృదయము గలవాడు, ఇతడు చెడ్డ హృదయము కలవాడు అను భేదదృష్టి సమబుద్ధి గల యోగికి ఉండదు. అనగా ఇద్దరినీ గౌరవించునని గాని నిర్లక్ష్యము చేయునని గాని అర్థము కాదు. ఎవనికి తగిన ప్రవర్తన వారి ఎడల చూపును గాని ఒకరిని ఆదరించుట మరి ఒకరిని ద్వేషించుట ఉండవు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని ద్వేషింపలేదు, కానీ దుర్యోధనాదులను సహింపలేదు కూడా. భీష్మాదులు మహానుభావులని వారి ఎడల వ్యామోహము చూపలేదు. ద్రోణాచార్యుడు విద్యలలో పెద్దవాడని, బ్రాహ్మణుడని వినయముతో మగమాట పడుటయూ చేయలేదు. ఎవరికి తగిన ప్రవర్తనము వారి ఎడల చూపెనే గాని వ్యక్తిగత భావములను పనిచేయనీయలేదు. సమదృష్టి అనగా ఎదుటివాని ప్రవర్తనకు సరిపోయిన దృష్టి అని అర్థము, కానీ గుర్రము గాడిద ఒక్కటే అని కాదు. యోగికి ఇతడు శత్రువని, ఇతడు మధ్యస్థుడని, ఇతడు ఉదాసీనుడని ఉండదు. ఇతడు మిత్రుడని, ఇతడు మంచివాడని ఉండదు. ఇతడు ద్వేషింపదగినవాడని, ఇతడు చుట్టమని ఉండదు. పాండవుల కన్నా యాదవులు కృష్ణునకు దగ్గర చుట్టములు అయినను శరణాగతులైన పాండవుల రక్షణ భారము వహించెను. స్వేచ్ఛాబుద్ధి గల యాదవులు కళ్ళు తాగి కలహించుకొని చచ్చినను విచారపడలేదు. ఇతడు మంచివాడని, ఇతడు పాపి అని యోగికి భేదబుద్ధి ఉండదు. మంచివానితో మంచిగా ప్రవర్తించును, పాపితో వానికి అనుగుణముగా ప్రవర్తించును, యుక్తితో వ్యవహరించును, బాల్యక్రీడగా ప్రవర్తించును. దుర్యోధనుడును అర్జునుడును యుద్ధమున సహాయము కోరి వచ్చినప్పుడు కృష్ణుడు యుక్తిగా తప్పుకొని
పాపియగు దుర్యోధనునికి చిక్కక అర్జునుని పక్షము వహించెను. 9వ శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్లో 50వ నెంబర్ కూడా అయిపోయింది.